మా అమ్మగారు వాళ్ళు ఉన్న వీధిలోని వినాయక మండపం అన్నమాట. ఇక్కడ వినాయక నవరాత్రులు చాలా ఘనంగా భారీ ఎత్తున జరుగుతాయి. పి శ్రీను గారి కుటుంబం, తర్వాత శ్రీను గారి నాన్నగారైన పి ఎర్రయ్య గారి డొనేషన్స్ ఇవన్నీ వల్లనే భారీ ఎత్తున జరుగుతాయి మా వీధిలో. కాకముందు అయితే ఈ వినాయక నవరాత్రులు అయితే మేము చాలా బాగా సేవ చేసుకొని ఎంజాయ్ చేసేవాళ్ళము. ఎందుకంటే మంచి మంచి ప్రోగ్రామ్స్, స్వామివారి సేవ, మంచి మంచి పూజలు అవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ వినాయక మండపంలోనే. ఒకప్పుడు ఓపెన్ ప్లేస్ అయితే ఉండేది, కానీ కొన్ని సంవత్సరాల క్రితమే ఈ విధంగా మండపాన్ని అయితే తయారు చేసుకున్నారు. ఎందుకు అంటే అప్పుడప్పుడు లలితా పారాయణ చదువుకోవడం, మహిళలందరూ కలిసి ఏ పూజ వచ్చినా కూడాను పూజలు, భజనలు అలాంటి కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవచ్చు అని అన్ని ఫెసిలిటీస్తో ఈ మండపాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు. నా పెళ్లి కాక ముందు వినాయక నవరాత్రుల్లోని లలితా పారాయణ ఇవన్నీ కూడాను మా వాళ్ళందరితో కలిసి చేసుకున్నాము. ఈ రోజు హనుమత్ జయంతి సందర్భంగా వీళ్ళందరితో కలిసి హనుమాన్ చాలీసా పారాయణ అయితే చేసుకున్నాము. హనుమత్ జయంతి రోజు భద్రాచలం నుండి వచ్చిన ఈ అక్షతలు నాకు ఇచ్చారు. ఈ ఆంటీ అప్పాలందరికీ కూడా ప్రసాదంగా పెట్టారు.